నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనమైతే సికింద్రాబాద్లోని ప్రస్తుతం మనతో పాటు అయితే ఆలయ అర్చకులు అయితే ఉన్నారు. సో వారినే అడిగి గుడి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాము. నమస్తే అండి, చెప్పండి ఆలయ విశిష్టత. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఈ యొక్క ఆలయము 1824వ సంవత్సరం నుండి ఈ ప్రదేశంలో స్వామివారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇదే ప్రదేశంలో ఒక దిగుడు బావి ఉండేటువంటిది. ఆ దిగుడు బావిలో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏ మూర్తినైతే మనం ఆరాధన చేస్తున్నామో ఆ మూర్తి ఆ దిగుడు బావిలో లభ్యమైనట్లుగా అనేక ప్రమాణాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. మరి 1824వ సంవత్సరం నుండి అంటే గత 200 సంవత్సరముల నుండి ఈ యొక్క దేవాలయంలో అనేక మంది భక్తులు ఆ స్వామిని అర్చించి సకల విధములుగా శ్రేయస్సు పొందుతూ ఉన్నారు. ఈ యొక్క దేవాలయానికి ఆదిశంకర భగవత్పాదుల వారిచే ఏర్పాటు చేయబడినటువంటి చతురామ్నాయ పీఠాధిపతులు, శృంగగిరి పీఠాధిపతులు, తర్వాత పూరి, ద్వారక, కంచికామకోటి పీఠాధిపతులు, అంతేకాకుండా పుష్పగిరి పీఠాధిపతులు వీరందరూ కూడా ఆ స్వామివారిని దర్శించి ఈ దేవాలయానికి వచ్చేటువంటి యొక్క ఆస్తిక భక్తజనులందరికీ కూడా నిరంతరము ఆధ్యాత్మికమైన భావనలు కలిగి వారికి పరిపూర్ణమైన భగవద్ అనుగ్రహం కలగాలని ఆశీర్వదించినారు. అంతేకాకుండా రాజకీయ సినీ ప్రముఖులు కూడా ఈ దేవాలయానికి విచ్చేసి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా వారు సకల విధములుగా శ్రేయస్సును కలిగి ఉంటున్నారు. అదే రీతిన ఈ దేవాలయంలో ఉండేటువంటి యొక్క మూర్తి అత్యంత విశిష్టమైన మూర్తి. చతుర్భుజుడై ఆ స్వామివారు ఆరాధింపబడుతున్నాడు. ఒక చేతిలో పాశాంకుశములు, మరొక చేతిలో డమరకము, రత్నమాల, తర్వాత ఇంకొక చేతిలో తొండాన్ని పట్టుకొని బీజాపూర ఫలాన్ని కూడా చేతిలో పట్టుకొని ఉన్నారు. తన కుడి చేతిని మోకాలి పైన ఆనించి చిన్నపిల్లలు, బాగా బలిష్టంగా ఉండేటువంటి చిన్నపిల్లలు ఆయాసపడుతూ లేచినటువంటి విధంగా ఆ మూర్తి దర్శనమిస్తూ ఉంటాడు. గణేష పురాణాన్ని అనుసరించి లభించినటువంటి 108 రకాల మూర్తులలో కూడా విభిన్నమైనటువంటి మూర్తి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆ వినాయక స్వామివారి మూర్తి. ఆ వినాయక స్వామివారి మూర్తి భారతదేశంలో ఎక్కడా కూడా ఈ విధంగా ఉన్నటువంటి మూర్తి ఎక్కడా కూడా లేడు. ఒక పక్క సూర్య భగవానుడు, ఒక పక్క చంద్రుడు కూడా ఆ స్వామివారికి మూర్తిలో మనకి దర్శనమిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క దేవాలయంలో ప్రతినిత్యం కూడా వినాయక స్వామివారికి అభిషేకాదులు, ప్రతినిత్యం లక్ష్మీ గణపతి మూలమంత్ర హవనము, ఆ వినాయక స్వామివారి కళ్యాణము, అంతేకాకుండా ప్రతి సంకష్ట చతుర్థికి అష్టోత్తరశత కలశాభిషేకము, సాయంకాలం 6 గంటలకి 1 కలశాభిషేకం అవన్నీ కూడా అత్యంత వైభవంతంగా నిర్వహింపబడతాయి. ఈ గణేష చతుర్థి ఉత్సవాలు అనేటువంటివి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే చాలా విశేషమైనటువంటి రీతిలో ఈ దేవాలయంలో జరిపింపబడుతూ ఉన్నవి. అందులో భాగంగా ప్రతినిత్యం కూడా సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమములు, ప్రతినిత్యం కూడా సాయంకాలము వాహన సేవలన్నీ కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. కాబట్టి 50 మంది భక్తజనులు ఆ వినాయక స్వామిని దర్శించి తరించవలసిందిగా తెలియజేస్తున్నారు. విఘ్నేశ్వరుని అయితే దర్శించుకున్నాము. 200 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయ విశిష్టతను కూడా మనం తెలుసుకున్నాము. వినాయక నవరాత్రులలో ఈరోజు వేడుకలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల రద్దీ కూడా చాలానే ఉంది. కెమెరామాన్ మధుతో శరణ్య, దిశ టీవీ, హైదరాబాద్.